మీకు ఈ పర్టిక్యులర్ పేషెంట్ వచ్చినప్పుడు 5 ట్రాన్స్‌ప్లాంట్ సాధ్యమేనా? కాదా? ఐ కేమ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ నుంచి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినాను. మా విలేజ్లో నేను ఫస్ట్ డాక్టర్ని. మ్యాక్సిమం వి ట్రై అవర్ హానెస్ట్లీ అవర్ లిమిటేషన్. అవన్నీ అంత మంచి లేకుండా మామూలుగా పబ్లిసిటీ కాదు, చేసిన పేషెంట్ ఎన్నేళ్ళు బతకాలి. Doing a liver transplant freely and successfully. So that is the recognition we got it. లివర్ వాళ్ళకు కూడా చెప్పాం, ఈరోజు ఈ మేజర్ అనుకుంటున్నాను, పాపం చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాను, ఆయనకి పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఇమ్యునలాజికల్ వల్ల నీకు పెడతాను, నాకు ఈ డిసీజ్ వచ్చింది, నా తప్పు కాదు కదా, ఇప్పుడు నాకు డబ్బులు లేనప్పుడు నేను ఎందుకు చచ్చిపోవాలి, గివ్ మీ ఛాన్స్, దెన్ యూ సే దట్ ఐఎమ్ అన్ఫిట్. మీరు ఛాన్సే ఇవ్వకుండా మేము అన్ఫిట్. మనం ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్లో ఉన్నాము. ఇక్కడే జరిగింది ఆ 5 ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ ఏవైతే జరిగాయో ఒక పేషెంట్పై, ఒకే పేషెంట్ మీద 5 ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ 36 గంటల పాటు ఇక్కడున్న వైద్య సిబ్బంది అంతా కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేసి సక్సెస్ చేసిన ఒక ఆపరేషన్ అని చెప్పాలా? కాదు, హిస్టరీ క్రియేట్ చేసిన ఒక ఆపరేషన్ అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్నాం మనం. మొత్తం టీంని లీడ్ చేసిన డాక్టర్ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న డాక్టర్ మధుసూదన్ గారు ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సారు. గతంలో కూడా సారు చాలా ఇక్కడ మనం చూసుకుంటే అయితే 2015లో సారు ఆధ్వర్యంలో ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఉస్మానియా చేయడం జరిగింది. 2026 వచ్చేసరికి ఒకే పేషెంట్ మీద 5 ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. సార్ అడుగుదాము, ఎంతోమంది ఇక్కడ పిల్లలకి వాళ్ళకు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసిన మనకు రికార్డు ఉంది. సో సార్ని తెలుసుకుందాం అడిగి. సార్, యాక్చువల్లీ ఒక ఆపరేషన్, ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్. ఇప్పటి వరకు ఎక్కడ కూడా మనకు కార్పొరేట్లో జరిగినట్టుగా మనం ఎక్కడ కూడా మనం న్యూస్లో చూడలేదు. వాళ్ళు కూడా ఎక్కడ మీకు ఈ పర్టికులర్ పేషెంట్ వచ్చినప్పుడు 5 ట్రాన్స్ప్లాంట్ సాధ్యమేనా? కాదా? మనం చేయలేము అనే డౌట్లు ఏమైనా ఉండేనా? మాకేంటంటే ఒక పేషెంటు ఒకరోజు అంటే 6 నెలల క్రితము శ్రీనివాస్ గౌడ్ అని ఒక 30 years ఇంజనీరింగ్ అతను, సిరిసిల్ల వాస్తవ్యుడు. సో ఆయనకి ఏంటంటే రేర్ జెనెటిక్ డిసీజ్, ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ కొలై, అంటే ఒక కొలాన్ క్యాన్సర్ వచ్చే కండిషన్ అనమాట, ప్రీ క్యాన్సరస్ కండిషన్. దానికి ఆయనకి 3 years బ్యాక్ కొలాన్ క్యాన్సర్ కూడా వచ్చిండే. సో అతను 3 years బ్యాక్ ఒక హైదరాబాద్లో ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే పెద్ద పేగు అంతా తీసేసినారు. దాని తర్వాత ఆయనకి సర్జరీ ప్రాబ్లం వస్తే మిగతా 60% స్మాల్ బోవల్ చిన్న పేగు కూడా తీసేయాల్సి వచ్చింది. సో అతను గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గిపోవడం, ఎందుకంటే పెద్ద పేగు లేదు, చిన్న పేగు లేదు, తిన్నదంతా ఇమోషన్ ద్వారా ఇట్లా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మా దగ్గరికి వచ్చిన కండిషన్ ఎట్లుండే, విపరీతమైన కడుపు నొప్పి ప్లస్ వెయిట్ తగ్గిపోవడం, స్కిన్ అండ్ బోన్స్ లాగా. సో అతను ఎందుకు వచ్చిందంటే, మీ ద్వారా మీడియాకి మేము అంతకుముందు ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ 2 చేసినాం కాబట్టి ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ కోసం మా దగ్గరికి వచ్చినాడు. సో మేము ఆయనకి ఫర్దర్ టెస్టింగ్ చేసాం, ఎండోస్కోపీ, సిటీ స్కాన్ చేస్తే ఆయనకి మిగిలిపోయిన చిన్న పేగు డియోడినంలో కూడా పాలిప్స్ అంటే ప్రీ క్యాన్సరస్ గడ్డలు ఉన్నాయన్నమాట. అలాగే సిటీ స్కాన్లో కూడా పెద్ద ట్యూమర్ ఒకటి ఉంది, డెస్మాయిడ్ ట్యూమర్ అని. సో ఈయనకి ఓన్లీ ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ సరిపోదు, మొత్తం జీర్ణాశయం సిస్టమ్ అంటే స్టమక్ జీర్ణాశయము, ప్యాంక్రియాస్ అంటే క్లోమము, చిన్న పేగు, పెద్ద పేగు ప్లస్ డియోడిన్, ఇవన్నీ మొత్తం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ని మార్చాలన్నమాట. సో ఇది ఎవరైనా చేసినారా ఇండియాలో అని చెప్పేసి మేము అన్ని లీడింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఢిల్లీ, చెన్నై, బాంబే, అన్నీ అడిగాము. సో ఎవ్వరు మేము ఎప్పుడు చేయలేదు అని. సో మేమేం చేస్తామంటే, మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము మెడికల్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది, పబ్మెడ్ అని, అట్లా కాక్రేన్ డేటాబేస్ అని, దాంట్లో సెర్చ్ చేస్తే బ్రెజిల్ వాళ్ళు ఒక 5 cases సిమిలర్ కండిషన్కి చేస్తున్నారు, అమెరికా వాళ్ళు 4 cases చేస్తున్నారు. సో మేము ఈ రిపోర్ట్స్ అన్నిటినీ
ఒకసారి క్లీవ్లాండ్ క్లినిక్లో ఉన్న డాక్టర్ అనిల్ వైద్య అని వన్ ఆఫ్ అవర్ మెంటర్ సార్కి పంపించాము. సార్ కూడా చూసి దిస్ పేషెంట్ నీడ్స్ మధు మల్టీవిజరల్ ట్రాన్స్ప్లాంట్. సో వీ హ్యావ్ ఎ ట్రైన్ ఇన్ ఎ లివర్, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం కదా, సో వీ ట్రై ఇట్ అని. కానీ మాకు కూడా అప్రెన్షన్ ఉండే. సో పేషెంట్కి చాలాసార్లు చెప్పిన, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఇంజనీర్, వాళ్ళ బ్రదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. సో చెప్పాము, ఇది ఇలా ఉంది, కావాలంటే ఎవిడెన్స్ లిటరేచర్ చూపిస్తున్నాం, బట్ దీంట్లో సక్సెస్ రేట్ ఎంత అని మాత్రం అడగద్దు. మ్యాక్సిమం వీ ట్రై అవర్ హానెస్ట్లీ అవర్ లిమిటేషన్. సో దీనికి లైవ్ డోనర్ కూడా ఉండదు, ఎందుకంటే అన్ని అవగాహాలు ఇస్తే ఇచ్చేవాడు బతకడు కదా, ఓన్లీ బ్రెయిన్ డెడ్ డోనరే. సో అట్లా చెప్పి జీవన్ దాన్లో లిస్ట్ చేసాము. జీవన్ దాన్ లిస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న టెక్నికల్ కమిటీ డాక్టర్స్ ఆర్ వి డూయింగ్ ఎక్స్పెరిమెంట్ అని వాళ్ళు కూడా మాకి సపోర్టింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఇవ్వమన్నారు. అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినారు. సో ఒక 3 months క్రితం ఒకసారి వచ్చింది మాకు ఆర్గన్. తీరా డోనర్ ఓపెన్ చేసిన తర్వాత పేగు అవన్నీ అంత మంచి లేకుండే, ఎందుకంటే బీపీ లో ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా లేకుంటే ఆపేసాం, అబాండన్ చేసాం. సో నెక్స్ట్ టైం చేస్తాం నేను. సో మొన్న 4 days క్రితం మా దగ్గర ఒక బ్రెయిన్ డెడ్ డోనరు ఉస్మానియాలో అడ్మిట్ అయింది. ఒక లేడీ, పాపం అన్ఫార్చునేట్, ప్రెగ్నెన్సీ టైంలో బీపీ పెరిగి ప్రీ ఎక్లాంప్సీ అంటారు, కొంతమందికి వస్తుంది. దాంతో బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్ డెడ్ అయ్యిండే. సో ఆ ఫ్యామిలీ పాపం అంత బాధలో ఉన్నా కానీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ కొంచెం హెజిటెంట్ ఉండే, తర్వాత నెక్స్ట్ డే కన్విన్స్ అయ్యి దే డొనేటెడ్ ఆర్గన్స్. ఓకే సార్. అంటే ఇది మొత్తం మీ స్టాఫ్కి సార్ ఇది ఒక పెద్ద ఒక బూస్టింగ్ అనే చెప్పాలి ఈ యొక్క స్టెప్. సో మీరు ఇంతవరకు ఏమేం చేశారు సార్? అంటే జనరల్గా లివర్, కిడ్నీ చేస్తుంటారా ఇక్కడ ఈ ఆపరేషన్? మేము ఆల్మోస్ట్ ఇప్పటివరకు అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే 500+ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. 130+ చిన్న పిల్లలకి పెడియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. చిన్న బేబీ అంటే 6 weeks బేబీకి కూడా జెనెటిక్ డిసీజెస్ తోటి చేశాము. ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేశాము. మేము ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్, యాక్చువల్లీ ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 2-3 సెంటర్లే చేస్తారు. దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ ఉస్మానియా. సో విత్ దట్ కాన్ఫిడెన్స్ ఓన్లీ వి వెంట్ ఆన్. సో మేము చేసే సక్సెస్ఫుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ మేము మామూలుగా పబ్లిసిటీ కాదు, చేసిన పేషెంట్ ఎన్నేళ్ళు బతకాలని. సో మా పేషెంట్స్ 10 ఏళ్ళు పైన ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా బతికి, కొంతమంది ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు, కొంతమంది కూలీ పని చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా మేము మా పర్సనల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్కి ఏదైనా ఫీవర్ వస్తే కూడా అమ్మో లివర్ ట్రాన్స్ప్లాంట్ మేము చూడడం అక్కడికే బాగుంటుంది. సో వాళ్ళందరికీ మేము కమ్యూనికేట్ చేస్తాం డే టు డే లైఫ్లో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఉస్మానియాలో ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్స్కి లైఫ్ లాంగ్ ఇమ్యూనో సప్రెషన్ ఫ్రీగా ఇస్తాం. సో అట్లా పేషెంట్స్కి ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. మాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనాలా రికాగ్నైజేషన్ ఏంటంటే మాకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అనేది ఒకటి ఉంటుంది. సో ఇండియా మొత్తంలో అన్ని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్, అందరూ ప్రైవేట్ ఉంటారు, గవర్నమెంట్ ఉంటారు, ఎయిమ్స్ ఉంటారు, పీజీఐ, చండీగఢ్, మద్రాస్ మెడికల్ కాలేజ్, సిఎంసి అందరూ ఉంటారు. ఆ యాన్యువల్ న్యూస్ బులెటిన్లో మా డిపార్ట్మెంట్ గురించి ఫ్రంట్ పేజ్లో 3 pages రాసిన, దిస్ ఈస్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ doing a liver transplant freely and successfully. So that is the recognition we got it. Thank you. సార్ ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ సార్ బయట చేస్తే ఎంత, ఒక 50-60 lakhs అవుతుందేనా, ఎట్లా ఉంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయలేదు, చేయాలంటే డెఫినెట్లీ 1 కోటి దాటిపోతుంది. 1 crore దాటేది. ఎందుకంటే ఆపరేషన్ థియేటరే బయట గంటకి 20,000 ఛార్జ్ చేస్తారు. 36 గంటలు అది డ్రగ్స్ కన్జ్యూమబుల్స్ అన్ఇమాజినబుల్. రోజు మనం పెట్టే ఈయన డ్రగ్సే 1,00,000 దాటిపోతుంది. ఆయన 20 రోజులు ఉంటాడా 30 రోజులు ఉంటాడా అని చెప్పలేము. ఇంకా డాక్టర్స్ ఫీ, హాస్పిటల్ ఫీ, ఐసీయూ కౌంటే ఉండదు. సో 1 crore తక్కువ అసలు జరగదు. అన్నిటికన్నా ముఖ్యం డోనర్ దొరకరు. సార్ ఇప్పుడు
ఇక్కడ మీరు తను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇంకా ఉన్నాడు లోపట మేబీ ఈ గోడ వెనకాల. సో ఎప్పుడొచ్చాడు సార్? ఎప్పుడు అడ్మిట్ అయ్యాడు? ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వచ్చు? ఈ పేషెంట్ అంటే మేము మధ్యలో 6 మంత్స్ క్రితం అడ్మిట్ చేసి ఆయనకు కావాల్సిన టెస్ట్‌లన్నీ చేసి ఒక 15 రోజులు ఉంచేసుకొని ఆర్గాన్ ఎప్పుడొస్తదో తెలియదు కదా! సో, వి సెంట్ ఆన్ హోమ్. ఎవ్రీ మంత్ పిలుస్తాం. చెకింగు, స్టేటసు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే కరెక్ట్ చేస్తుంటాము. ఇప్పుడు మొన్న బ్రెయిన్ డెడ్ డోనర్ ఉన్నప్పుడు ఈయనకి పిలిచాం. చూడు ఇట్లా ఉన్నారు 3 డేస్ బ్యాక్. సో ఇట్లా ఉన్నారు, ఫ్యామిలీ విల్లింగ్ అయితే మీకు చేస్తాము, మళ్ళీ నువ్వు వచ్చే లోపల లేట్ అయిపోతే ఆర్గన్స్ బయట ఎక్కువసేపు పెట్టలేము కదా. సో అందుకని పిలిచాం. అట్లా అని 100% అష్యూరెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే లివర్కు కిడ్నీకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే పెట్టేస్తాం. ఈయనకి అలా కాదు. ఇంటెస్టైన్ మార్పిడి చేయాలంటే బ్లడ్ గ్రూప్తో మాటు ఎల్సిఎం అని ఒకటి ఉంటుంది, లింఫోసైట్ క్రాస్ మ్యాచింగ్. అది మ్యాచ్ అయితేనే అది పనిచేస్తుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. సో ఆయనకి అది చెప్పాం, ఎల్సిఎం క్రాస్ మ్యాచింగ్ చేస్తాం, అది 3 hours అవుతుంది, అది పాజిటివ్ నెగిటివ్ బట్టి నీకు చేస్తాం. ఈ లోపల ఆర్గన్ వేస్ట్ కావద్దని లివర్ వాళ్ళని కూడా పిలిచాం, బికాజ్ మేము లివర్ రెగ్యులర్ చేస్తాం కాబట్టి. సో లివర్ వాళ్ళకు కూడా చెప్పాం, అన్నా ఈరోజు ఈ మేజర్ అనుకుంటున్నాము, పాపం చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాడు, ఆయనకి పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఇమ్యునలాజికల్ వల్ల నీకు పెడతాం, బట్ నెగిటివ్గా తీసుకోవద్దని. పాపం ఆమె కూడా అర్థం చేసుకుంది. సో ఆర్గన్ వేస్ట్ కావద్దని స్టాండ్ బైగా ఇద్దరిని పెట్టాం. సార్ ఇప్పుడు ఈ మొత్తం టీంలో ఎంతమంది మీరు ఇన్వాల్వ్? ఒక 24 మంది డాక్టర్స్. సో 24 మంది డాక్టర్స్, 36 గంటలు నాన్ స్టాప్. మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు అనుకుంటా. 20 గంటలు 22 గంటలు చేశాము, ఇట్లా 36 గంటలు చేయలేదు. సో సార్ ఇప్పుడు మీరు 2015 స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఏమంటారు సార్, ఒక 10 years లోపే మీరు ఈ స్టేజ్కి వచ్చేసారు. బయట కార్పొరేట్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు, బట్ ఈ స్టేజ్కి రాలేదు. మీ యొక్క గట్ ఏదో ఒకటి చేయాలా, ఏమి లేని వారికి అనే ఫీలింగ్ మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. యాక్చువల్లీ చాలామందికి తెలుసో తెలియదో కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసు నేను మ్యాడ్ ఫెలో అంటారు. అంటే ఎందుకు అంటారంటే నేను ఎంఎస్ జనరల్ సర్జరీ ఉస్మానియా నుంచి చేశాను. నేను తర్వాత ఎంసీఏ సర్జికల్ గ్యాస్ట్రో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. నా టైంలో ఓన్లీ 1 seat. సో ఐఎమ్ ఇండియా టాపర్. తర్వాత నేను ఎఫ్ఆర్సిఎస్ ఎడిన్బర్గ్ గ్లాస్కో నుంచి చేశాను. తర్వాత నేను యుఎస్ పోయి లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రైనింగ్ చేశాను. సో నాకు యుఎస్ లైసెన్స్ ఉంది ప్రాక్టీస్, యూకే లైసెన్స్ ఉంది ప్రాక్టీస్, ఇండియా ఉంది. సో నా యుఎస్లో ఉన్న ఫ్రెండ్స్, యూకే ఉన్న ఫ్రెండ్స్, నువ్వు స్టిల్ గవర్నమెంట్ ఎట్లా చేస్తున్నావు, మురిగిపోతావు అయ్యేదని. ఒక్కటే ఏంటంటే నేను ఏదో ఎగ్జాగరేట్ మీడియా కోసం చెప్పట్లేదు. ఐ కేమ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ నుంచి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినాను, ఆలేరు అని, భువనగిరి, యాదాద్రి డిస్టిక్లో. సో మై ఫాదర్ సపోర్టెడ్ అస్ ఇన్ రీడింగ్. సో మనీ ఏముంటుంది, ఎక్కడైనా వస్తుంది. సో ఐ ఫెల్ట్ కంటిన్యూయింగ్. సో నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఏమనిపిస్తుంది అంటే, చిన్నపిల్లలు పాపం జెనెటిక్ డిసీజు ఏమీ లేని ప్రాబ్లంతో వస్తారు. సమ్టైమ్స్ చిన్నపిల్లలు వచ్చి డైరెక్ట్ అడిగేస్తారు నన్ను, కొంచెం 8th 9th ఉన్న వాళ్ళు, సార్ మా నాన్న సెక్యూరిటీ గార్డు, మా ఫాదర్ ఫార్మరు, నాకు ఈ డిసీజ్ వచ్చింది, నా తప్పు కాదు కదా, ఇప్పుడు నాకు డబ్బులు లేనప్పుడు నేను ఎందుకు చచ్చిపోవాలి, మీరన్నా చేయండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఎక్కడ చేస్తారో ఇండియాలోనే చెప్పండి అని అడిగేవాళ్ళు. సో జస్ట్ వాళ్ళ కోసమే నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేశాను, నాట్ ఆల్కహాలిక్స్ కోసం కానీ. సారీ. సో నేను ఆల్వేస్ ఏ ఆర్గన్ వచ్చినా ఫస్ట్ నాన్ ఆల్కహాలిక్స్, వాళ్ళ తప్పు లేకుండా లివర్ ఫెయిల్యూర్, అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, వాళ్ళకి ముందు ప్రియారిటీ. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇట్ షుడ్ బి యూజ్ ఫర్ రైట్ పీపుల్, నీడీ పీపుల్. సో ఆల్కహాల్కి ఇస్తాము, వాడు ఆపేసి మారిండు అని నమ్మకం వస్తే వాళ్ళకి. సార్ ఎనిమిది సార్ మీ ఒక గ్రేట్ మోటివేషన్. అట్లానే వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ అడిగాము స్టాఫ్ని, ఎవరు వీళ్ళు అంటే వాళ్ళు కూడా మీ పేరెంట్స్ అని చెప్పారు. సో కోవిడ్లో వాళ్ళు కాలం చేస్తే మీరు వాళ్ళ పేరు మీద ఇక్కడ కొంచెం డొనేషన్ చేసి ఇక్కడ ఎక్విప్మెంట్ ఇవి కూడా చేశారు. సో మీరు అమెరికా అట్లాంటి దాంట్లో కూడా మీకు ఆఫర్స్ ఉన్నాక కూడా మీరు వచ్చి ఇక్కడ చేస్తున్నారు.
ప్లస్ చిన్నపాటి డొనేషన్స్ కూడా చేస్తున్నారు. కొత్త బిల్డింగ్ వస్తుంది సార్ రేపు. సో సార్‌ని అడిగితే సార్ హ్యాస్ సమ్ గ్రేట్ ప్లాన్స్. మీ ప్లాన్స్ ఏంటి సార్? ఎందుకంటే ఈ 10 ఏళ్లలోనే మీరు ఈ దీంట్లోనే ఇంత హిస్టరీ క్రియేట్ చేశారు. మీరు ఇంకా ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీస్ ఏమీ లేని వారికి ఇంకెలా తీసుకోవాలని మీరు ప్లాన్ చేస్తారు? అంటే ఒక్కటి అండి, మనం అందరం ఏదో ఒక రూపంలో నడుస్తుంటుంది లైఫ్, కానీ ఒక్కటే ఆలోచించాల. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పూర్ ఫెలోస్ ఎనీవే వాడికి దిక్కు లేదని పాపం వచ్చేస్తాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సడన్గా 1,00,000 శాలరీ ఉండడానికి సడన్గా వాళ్ళ డాటరో సన్నో డెంగ్యూ వైరల్ డిసీజ్ వచ్చి లివర్ ఫెయిల్యూర్, నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ పోతే 30-40 లక్షలు, వాని సేవింగ్ ఉండదు, చచ్చిపోతారు పాపం. వాళ్ళ కోసమైనా అట్లీస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే డీసెంట్ గుడ్ హాస్పిటల్. సో కొంచెం హైజీన్ అవన్నీ మంచిగా ఉండి డీసెంట్ హాస్పిటల్స్ క్రియేట్ చేస్తే ప్రతి గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. అది నేను పొలిటికల్గా మాట్లాడతలేను, ఏ గవర్నమెంట్ అయినా ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ అట్లీస్ట్ తెలంగాణ చిన్న స్టేట్, ఒక్క బెస్ట్ హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఉంటాయి, ఇంకా వాళ్ళకి ఏం దొరకదు అనకుండా సింగిల్ రూము, కొంచెం టాయిలెట్స్ వాటర్ అవన్నీ బాగుండి వాళ్ళకి చనిపించేస్తే ఈ మిడిల్ క్లాస్ వాడు ఇల్లు అమ్ముకోవడము అప్పులు చేయడం ఇవన్నీ ఆగిపోతాయి కదా. దానికి పెద్ద అవసరం లేదు, ఓన్లీ గుడ్ హార్ట్ ఉండాలి అంతే. అది ఉంటే డెఫినెట్లీ చేయొచ్చు. కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు వేరే దానికి ఖర్చు పెడతాం, కానీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండింటికి హెల్ప్ చేస్తే సరే. ఇప్పుడు మా టైంలో మీరు నమ్మరు, మా విలేజ్లో నేను ఫస్ట్ డాక్టర్ని. అప్పుడు ఆ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళంతా మాకు మోటివేట్ చేయకపోతే నాకు ఎలా వచ్చేది? ఇప్పుడున్న పిల్లలకు కూడా రిక్షా పుల్లర్ పిల్లలు బాగా ఇంటెలిజెంట్ ఉంటారు పాపం, వాళ్ళకి నువ్వు ఎక్కడ ఆపర్చునిటీ ఇస్తాం? యూ క్రియేట్ గివ్ ఏ ఆపర్చునిటీ. సి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వాలంటే గవర్నమెంట్ హాస్పిటల్, అందరికీ డబ్బులు ఉండవు కదా, కాన్వెంట్ స్కూల్ పోలేరు, కార్పొరేట్ హాస్పిటల్ పోలేరు, వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలా? ఎస్ యూ షుడ్ గివ్ ఇట్. ప్రతి ఒక్కరు అండి, సి నేను డాక్టర్గా అంటలేను, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మీరు కూడా మీడియా పీపుల్ రిప్రజెంట్ పాజిటివ్ న్యూస్. సి నెగటివ్ ఎక్కడైనా ఉంటుంది, నేను అనట్లేదు, కానీ పాజిటివ్ న్యూస్. సి మనం అందరం ఏదో ఒక రోజు అందరికీ హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఈ పేషెంట్ నిన్న అయిందా సార్, మొన్న అయిందా? 3 రోజులు 3 రోజులు అయింది. ఇప్పుడు డిశ్చార్జ్ ఎప్పటిలోకి చేయొచ్చు, నార్మల్ లైఫ్కి వస్తాడా? ఇది ఏంటంటే ఎందుకంటే మొత్తం కొత్త సిస్టమ్ కదా, ఆయన బాడీ అంతా ఒక సైడు, ఇవన్నీ ఒక సైడు ఫైట్ చేస్తూ ఉంటుంది. రిజెక్షన్ మన కంట్లో చిన్న చెత్త పడితేనే ఇట్లా అనేస్తూ ఉంటాం కదా, సో అలా ట్రై చేస్తుంటుంది. ఇమ్యూనో సెపరేషన్ ఇస్తాము, అవి ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో బ్యాలెన్స్ చేస్తూ పోతాం. యావరేజ్గా ప్రపంచంలో ఎక్కడైనా 15 days to 1 month హాస్పిటల్లో ఉంచుతారు. సో మేము కూడా అలాగే అనుకుంటున్నాం. సో ఇట్స్ టోటల్ ఫ్రీ ఆల్మోస్ట్ ఒక 1 month మీరు పేషెంట్ని పెట్టుకొని యూ హ్యావ్ డూయింగ్ ఆల్ దిస్ సర్వీస్ సార్. సో ఇంకోటి సార్, లైక్ ఇక్కడ మీరు ఆల్రెడీ హాల్ ఆఫ్ ఫేమ్ పెట్టారు మీ ఆపరేషన్ థియేటర్లో, జనరల్ ఇది కనబడదు. సో ఉస్మానియా వాళ్ళు నిజామ్స్ స్థాపించిన ఫోటో నుంచి మొదలు పెట్టుకుంటే మనం అంతకుముందు ఒక క్లోరోఫార్మ్ కమిషన్ కూడా ఇక్కడ జరిగింది, ట్రయల్స్ అనస్థీసియాకి సంబంధించిన ఒక ఇది. సో ప్లస్ మీరు 2015లో ఒకటి క్రియేట్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ మీదే రావాలనేమో మేబీ మీరు చేసిన హిస్టరీ రికార్డ్ అయ్యి. సో ఈ హిస్టరీ రికార్డ్ తరుణంలో సార్ మీరు వాట్ ఈస్ ద ప్రొసీజర్ సార్? మీరు ఏదన్నా పబ్లికేషన్కి ఇస్తారా, ఇంటర్నేషనల్ లేకపోతే నేషనల్, ఎట్లుంటుంది సార్? ఎస్ డెఫినెట్లీ మేము ఏం చేస్తామంటే ప్రతి రేరెస్ట్ సర్జరీ, కాంప్లెక్స్ సర్జరీ సక్సెస్ని ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తాం. సో మేము ఇప్పటివరకు చేసిన రేరెస్ట్ డిసీజ్ అన్నీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రజెంట్ చేస్తే వి గాట్ అవార్డ్స్, ఆనర్స్ చాలా వచ్చినాయి. సో ఈసారి కూడా నేను ఇది చేసిన తర్వాత మా ఎయిమ్సోనియన్ డాక్టర్స్ గ్రూప్ ప్లస్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ గ్రూప్, వేర్ ఎవ్రీ టాప్ మోస్ట్ పీపుల్ విల్ బి దేర్ ఇండియా. So they all got amazing, you did a science fiction
which is unimaginable. Yeah. So please present this video step by step, every operation in next coming national conference. So we have recorded, we present there. సో పబ్లిష్ కూడా చేస్తాం. పబ్లిష్ చేయకపోతే దానికి వాల్యూ అంటే ఫారెన్ పబ్లికేషన్ ఇంటర్నేషనల్ మెడికల్స్ లో చేస్తాం ఇండెక్స్. నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు వీ కెన్ సీ దట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎనీవే సార్, సో మీకు వేరే ఫ్రెటర్నిటీ నుంచి కార్పొరేట్ సెక్టార్లో ఆర్గన్ డొనేషన్స్ చేస్తున్న వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందా? సమ్ ఆఫ్ ది ఎవ్రీవేర్ బ్యాడ్ గుడ్ అని చెప్పలేము. కార్పొరేట్లో కూడా సమ్ గుడ్ డాక్టర్స్ ఉంటారు, బట్ దేర్ లిమిటేషన్. సమ్ ఆఫ్ అవర్ గుడ్ ఫ్రెండ్స్ కన్వేడ్ హార్ట్ ఫెల్ట్ విషెస్, ఎస్పెషల్లీ డాక్టర్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శరత్ అని, వీళ్ళు అపోలో స్టార్ హాస్పిటల్, దే కంగ్రాచులేటెడ్ అస్. సో we all doctors after all. So some people, you know, the professional jealousy, like pulling attitude, trying to, వాళ్ళు ఎలా అడుగుతారంటే పేషెంట్ ఎలా ఉందని అడగరు, పేషెంట్ స్టిల్ జిందా హై, that is the kind of questions you దే get. ఆస్క్ ఆల్సో. సో ఇవన్నీ వింటున్నాం. Part of their సో మీకు నమ్మరు, ఫస్ట్ మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ లైసెన్స్ అడిగినప్పుడు, సో గవర్నమెంట్ జీవన్ దాన్ క్రియేట్ చేయబోతుంది అప్పుడు. సో గవర్నమెంట్ నుంచి మా ఇద్దరు, మా ప్రీవియస్ బాస్ ప్రతాప్ రెడ్డి సారు, మేము ఉండేది. సో అప్పుడు బ్రెయిన్ డెడ్ డోనర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఆర్గన్స్ అని. సో అందరు కార్పొరేట్ హాస్పిటల్ రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ నుంచి మా సారు, నేను. సో అందరు మాట్లాడుతున్నారు. కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ అంటే, ఫస్ట్ ఇష్టంగానే ఎస్ సార్, ఆర్గన్ డొనేషన్ ఈస్ గుడ్, ఐ సపోర్ట్ ఇట్, నీడీ పేషెంట్. వాట్ అబౌట్ పూర్ పేషెంట్స్కి, ఆర్ వి ఉస్మానియా ఆర్గన్ సప్లయర్స్ ఆర్ వీ విల్ ఆల్సో గెట్ అ షేర్ అంటే, ఒక అతను, ఐ డజంట్ వాంట్ టు నేమ్, లేచి హహా అని నవ్వేశాడు. ఏంటంటే, వాట్ యార్ బేసిక్గా జరగదు గవర్నమెంట్ హాస్పిటల్లో, నువ్వు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావు అని. సో నేను అప్పుడు కొంచెం హీటెడ్ ఆర్గ్యూ చేసా, సార్ ఐఎమ్ అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ సార్, that doesn't mean that I'm not qualified, but I'm working in a government institution because of my choice, my interest of passion. So you give me chance, then you say that I'm unfit. మీరు ఛాన్సే ఇవ్వకుండా మేము అన్ఫిట్, స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నానడం తప్పు సార్ అది అంటే, ఓకే వీల్ డిస్కస్ సమ్ టైమ్ అన్నారు. దాని తర్వాత నేను ఒక 2000 టైమ్స్ సెక్రటేరియట్ పోయా పర్మిషన్ కోసము. Thanks to that, whatever, see, I'm not to say any party, I'm still, again I'm telling, that time Lakshma Reddy sir ani unde oka health minister. So papam sir magnanimously supported, we got a permission, license రాకపోతే నేను ఏం చేయగలను. So he supported us, we always remember him. So congratulations sir once again for your team and wish you many more success in the coming days sir. సో ఇది మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీసే, అమ్యూనిటీసే ఉండవు అనే వార్తలను తప్పుగా ప్రూవ్ చేయడానికి ఒక గవర్నమెంట్ డాక్టర్ మారుమూల ఆలేరు ప్రాంతం నుంచి వచ్చి డాక్టర్ అయ్యి అబ్రాడ్ వెళ్ళి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇండియాకి గవర్నమెంట్ సెక్టార్లోనే నేను చేసి చూపిస్తాను అని నిరూపిస్తున్నారు. ఈ రోజు చేసింది బియాండ్ నిరూపణ అని చెప్పుకోవాలి. ఒక హిస్టరీ క్రియేట్ అయింది. ఎందుకంటే ఒకటే పేషెంట్ మీద 5 ఆర్గాన్ ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగిందో, ఇది ఇప్పటి వరకు కార్పొరేట్లో కూడా చేయలేదు. తను ఇక్కడికి లైసెన్స్ కొరకు అప్లై చేసినప్పుడు ఏదైతే అప్పుడు కొంతమంది డాక్టర్స్ డిస్కరేజ్ చేసిన ఆ వాతావరణం నుంచి ఇక్కడ వరకు డాక్టర్ గారి ప్రయాణం చూసుకుంటే మనకు మాటలు సరిపోవు. అతను చేసిన ఎఫర్టు, ఇక్కడ ఉన్న సీనియర్స్ ఇతనికి ఇచ్చిన సపోర్టు, అప్పుడున్న ప్రభుత్వ ఇతనికి ఇచ్చిన డాక్టర్ గారికి ఇచ్చిన సపోర్టు వలనే ఇదంతా కూడా ఈరోజు చేయడానికి అవుతుంది. కాబట్టి ఎనీవే హ్యాట్స్ ఆఫ్ టు ద మధుసూదన్ సార్ అండ్ వాళ్ళ టీమ్ ఆఫ్ 20-30 డాక్టర్స్ 36 గంటలు వాళ్ళు నిలబడి ఈ ఆపరేషన్ని సక్సెస్ చేసినందుకు. సో ఇలాంటి ఆపరేషన్స్ మరిన్ని వాళ్ళు సక్సెస్ చేసి పేదలకు లబ్ధి పొందేలా చేయాలని మనము కోరుకుందాం.